గుడ్ ఫెన్సెస్ మేక్స్ గుడ్ నైబర్స్. దేశాల మధ్య సరిహద్దు వివాదాలు లేకపోతే సయోధ్య ఉంటుంది, దేశాల మధ్య సంబంధాలు బాగుంటాయి, ముఖ్యంగా ఇరుగు పొరుగున్న దేశాల మధ్య. భారతదేశానికి సంబంధించి మనకు తెలుసు, మన పైన నేపాల్, భూటాన్ రెండు కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీసే. వాటికి పైన చైనా ఉంది, కింద ఇండియా ఉంది, మధ్యలో రెండు శాండ్విచ్ అయిపోయి ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాలకి ఏ యాక్సెస్ కావాలన్నా చైనా పైన కానీ ఇండియా పైన కానీ ఆధారపడాల్సిందే. భూటాన్ విషయానికి వద్దాం. భూటాన్కి చైనాకి మధ్య చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా సరిహద్దు అంశాల్లో చాలా ఇష్యూసే ఉన్నాయి. 1984 నుంచి 2016 వరకు చైనాకి భూటాన్కి మధ్య 24 రౌండ్ల టాక్స్ జరిగాయి. ముఖ్యంగా సరిహద్దు విషయాల్లో 25వ రౌండ్ టాక్స్ గత వారంలో జరిగాయి. ఈ 25th రౌండ్ టాక్స్లో ఒక కంక్లూజన్కి వచ్చినట్టు చైనా ప్రకటిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ చైనా భూటాన్ బార్డర్ మధ్య ఒక డీలిమిటేషన్, డిమార్కేషన్ అంటే చైనా భూటాన్ బార్డర్ మధ్య బార్డర్ విభజన, సరిహద్దు విభజన మరియు సరిహద్దును తిరిగి గీయటానికి, తిరిగి రాయటానికి దానికి సంబంధించి సూత్రప్రాయంగా కొంతవరకు అంగీకారానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి అన్నమాట. ఇప్పటి వరకు చైనాకి భూటాన్కి మధ్య పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు అంటూ ఏమీ లేవన్నమాట. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య చాలా సరిహద్దు విషయంలో మాత్రం చైనా భూటాన్ని చాలా ప్రాంతాలను ఆక్యుపై చేయాలని ట్రై చేస్తోంది. ఒకవేళ కనుక భూటాన్తో సరిహద్దు చర్చలు తొందరగా ముగిస్తే పూర్తి స్థాయి డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా స్టార్ట్ చేయడం వల్ల భూటాన్కి లాభం జరుగుతుందని చైనా భూటాన్ని మభ్యపెడుతోంది, భూటాన్ని అపీల్ చేస్తుంది, బుజ్జగిస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే ఇండియా చైనా మధ్య సరిహద్దు వివాదం మీ అందరికీ తెలిసిందే. ఈ వివాదం ఇప్పటిది కాదు, దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా ఇండియాకి చైనాకి మధ్య వివాదం ఉంది. చైనా అయితే కంప్లీట్గా మన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తాన్ని క్లెయిమ్ చేస్తుంది. అంతేకాదు 1962 అటాక్ నుంచి 2020 గాల్వన్ అటాక్ వరకు చూస్తే ప్రతిసారి చైనా దూకుడు వైఖరి చూపిస్తోంది. ఇండియా యొక్క సరిహద్దు విషయమే కాదు, ఇండియా చుట్టుపక్కల చిన్న చిన్న దేశాలు, భూటాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, వీళ్ళని కూడా ఇండియా ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ భూటాన్ కానీ నేపాల్ కానీ ఎట్లాంటి సరిహద్దు చర్యలకు పాల్పడినా అది ఇండియా పైన కూడా ప్రభావం ఉంటుంది. ఈ రెండు దేశాలు చైనాతో ఎటువంటి అగ్రిమెంట్ తీసుకున్నా అది ఇండియాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇండియా భూటాన్ సంబంధాల విషయానికి వస్తే 1949లో ఇండియాకి భూటాన్కి ఫ్రెండ్షిప్ ట్రీటీ ఉంది. ఆ ట్రీటీ ద్వారా ఇండియా భూటాన్ విదేశీ వ్యవహారాల్లో తలదూర్చొచ్చు. అయితే ఈ ట్రీటీ, ఇండియా భూటాన్ ఫ్రెండ్షిప్ ట్రీటీ 2007లో రివైజ్ అయిందనమాట. రివైజ్ ట్రీటీ ప్రకారం భూటాన్ అంతర్గత వ్యవహారాల్లో, భూటాన్కి సంబంధించిన విదేశీ వ్యవహారాల్లో ఇండియా తలదూర్చడానికి లేదనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం, 2017లో డోక్లామ్ ఇష్యూలో ఒక ఇష్యూ జరిగింది. ఇండియా, భూటాన్, చైనా ట్రై జంక్షన్ ఎపిసోడ్లో. దాన్ని డోక్లామ్ స్టాండ్ ఆఫ్ అంటారు. ఈ డోక్లామ్ అనే ప్రాంతం మన సిలిగురి కారిడార్కి చాలా దగ్గర, చికెన్ నెక్ కారిడార్కి. ఈ డోక్లామ్ ప్రాంతంలో చైనా రోడ్డు కట్టడం స్టార్ట్ చేసింది. ఇండియా దానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. దాదాపు 73 రోజులు ఇది స్టాండ్ ఆఫ్ అయిపోయిందనమాట. ఆ తర్వాత ఆటోమేటిక్గా చైనాని వెనక్కి తగ్గింది. ఇప్పుడు చైనా భూటాన్ నుంచి చాలా కోరుకుంటుంది. ముఖ్యంగా చైనా భూటాన్కి ఉత్తరాన ఉన్న జంపార్లంగ్, పాసంలంగ్ వ్యాలీస్ని మరియు భూటాన్కి పశ్చిమంగా ఉన్న సాక్తెంగ్ శాంక్చురీని, ఇదన్నిటినీ చైనా కోరుకుంటుంది భూటాన్ దగ్గర నుంచి. ఇవన్నీ ఇవ్వలేకపోతే డోక్లామ్ ప్రాంతం తనకి ఇచ్చేయమని చెప్పి దానికి బదులుగా నేను ఈ జంపార్లంగ్, పాసంలంగ్, సాక్తెంగ్ శాంక్చురీ అన్ని వదిలేసుకుంటాను, నాకు పూర్తి స్థాయిలో డోక్లామ్ ప్రాంతం మొత్తం నాకు అప్పచెప్పమని చెప్పి భూటాన్ని కోరుతోంది చైనా. దీనికి సూత్రప్రాయంగా కొంతవరకు భూటాన్ అంగీకారానికి వచ్చినట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇలా కనుక జరిగితే అది భారత సార్వభౌమాధికారానికి పెనుదెబ్బ. ఎందుకంటే ఈ డోక్లామ్ ప్రాంతం భద్రతా పరంగా భారతదేశానికి చాలా స్ట్రాటజిక్, చాలా వ్యూహాత్మకం అనమాట. ఈ డోక్లామ్ మన సిలిగురి కారిడార్కి, అంటే చికెన్ నెక్ కారిడార్కి, సిలిగురి కారిడార్, చికెన్ నెక్ కారిడార్ అన్న మనం ఇంటర్చేంజబుల్గా వాడుతుంటాం అనమాట. ఇది దాదాపు 22 కిలోమీటర్ల వెడల్పు, 60 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ ప్రాంతం ఈశాన్య భారతదేశాన్ని మిగిలిన భారత భూభాగంలో కలుపుతుంది ఈ చికెన్ నెక్ కారిడార్ అనమాట. సో మనకి నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా కనెక్టివిటీ, మెయిన్ ల్యాండ్ నుంచి నార్త్ ఈస్ట్ ఉన్న కనెక్టివిటీ ఇది. డోక్లామ్ ప్రాంతం దీనికి చాలా దగ్గరకు ఉంది. ఒకవేళ కనుక డోక్లామ్ చైనా చేతికి వెళ్ళిపోతే పూర్తి స్థాయిలో ఇండియాకి చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది, ముఖ్యంగా ఈ చికెన్ నెక్ కారిడార్ దగ్గర. ఇదే ఇండియాకి వ్యూహాత్మకంగా పెనుదెబ్బ అని చెప్పొచ్చు. యాక్చువల్గా పాసంలంగ్, జంపార్లంగ్, సాక్తెంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇవన్నీ కూడా భూటాన్వే. చైనా అన్డ్యూగా వాటిని క్లెయిమ్ చేసి కావాలని చెప్పి భూటాన్ని బెదిరించి నువ్వు డోక్లామ్ ఇచ్చేస్తే అవన్నీ వదులుకుంటానని చెప్పి, నేను స్వాప్ చేస్తానని చెప్పి ఇట్లా అబద్ధాలు ఆడుతుంది, బొట్టుకొని చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చైనా సలామీ స్లైసింగ్ అనే ఒక పద్ధతిని ఫాలో అవుతుంది. సలామీ స్లైసింగ్ అంటే నువ్వు ఒక పెద్ద భూభాగాన్ని ఆక్యుపై చేయాలనుకో, తెలివిగా ఒక ఎలిక చిన్న చిన్నగా కొరికినట్టు చిన్న చిన్న ప్రాంతాలను ఆక్యుపై చేసి మొత్తానికి పెద్ద భూభాగాన్ని ఆక్యుపై చేస్తాం అనమాట. దీన్నే సలామీ స్లైసింగ్ పద్ధతి అంటారు.
ఈ సలామీ స్లైసింగ్ పద్ధతిలో చైనా తెలివిగా డోక్లాం ప్రాంతాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటుందో ఆటోమేటిక్గా స్ట్రాటజిక్గా అది ఇండియాకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. చైనా తెలివితేటలే దీనిలో ఉన్నాయి. చైనాకి దాదాపు తన చుట్టుపక్కల ఉన్న 18 దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. చైనా ఏమీ అదనమాట.